ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఈవీఎంల మీద చర్చ అనేది ప్రధానంగా నడుస్తూ ఉంది. ఎందుకు అంటే ఈవీఎంల మీద ఒకప్పుడు మేధావులు అనేటోళ్ళు, అంటే మేధావి వర్గం చాలామంది ఏమనేటోళ్ళు అంటే ఈవీఎంల మీద డౌట్ వచ్చినప్పుడు అందరూ చేసే మాటలే, అంటే అందరూ అనేదే అని చెప్పేసి ఆల్మోస్ట్ నేను కూడా మహారాష్ట్ర ఎన్నికలకు ముందు, హర్యానా ఎన్నికల కన్నా ముందు నేను కూడా అంతే అనుకునేటోడిని. కాకపోతే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కొన్ని అనుమానాలు అయితే బలంగా వ్యక్తం అవుతున్నాయి అనమాట. ఎందుకంటే చాలామంది ఇదే విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టి చెప్తున్నారనమాట. అదేంటి అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ, హర్యానా ఎన్నికల్లో కానీ, ముఖ్యంగా హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికల కన్నా హర్యానా ఎన్నికలు అనేవి చాలా సస్పీషియస్గా ఉన్నాయి అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సర్వేలన్నీ కూడా హర్యానా ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ విజయ కేతనం ఎగరేస్తుంది అని చెప్పేసి అన్ని సర్వేలు, ఈవెన్ 6 సర్వేలు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. కాకపోతే అక్కడ బీజేపీ పార్టీ అనూహ్యంగా గెలిచిందనమాట. ఇక్కడ ప్రతి ఒక్క సర్వే విఫలమైంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక సర్వే కాకపోయినా ఒక సర్వే అనేది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే జనం పల్సు ఒక సర్వే కాకపోయినా ఇంకో సర్వే సక్సెస్ కాదు. మహారాష్ట్ర ఎన్నిక హర్యానా ఎన్నికలకు వచ్చేసరికి అన్ని సర్వేలు విఫలమైనవి అనమాట. అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇప్పుడు లోకల్గా ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయి, ఎందుకంటే వాళ్ళు శరద్ పవార్ వర్గాన్ని, ఎన్సీపీని చీల్చారు, అలాగే శివసేనని చీల్చారు. ఇలా రకరకాలుగా బీజేపీ మీద యాంటీ ఇన్కమింగ్స్, ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది అని చెప్పేసి బీజేపీ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. అయినా కానీ ఇంత తీవ్ర స్థాయిలో, ఇంత ఘోరంగా ఓన్లీ కూటమిని, ఇండియా కూటమిని ఓన్లీ 50 సీట్లకే పరిమితం చేయడం అనేది ఒక డౌట్ వ్యక్తమవుతున్నమాట. ఇప్పుడు ప్రజలు ఎట్లున్నా కానీ, ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ ఇండియా కూటమి మీద మినిమం ఒక 100 సీట్లన్నా, అంటే 70 నుంచి 80 సీట్లన్నా గెలిపించడానికి అవకాశం ఉంటుంది కదా. అదే ఇక్కడ డౌట్లు అనేది వ్యక్తమవుతున్నాయి. హర్యానా ఎన్నికల్లో కూడా, అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా సాయంత్రం 5 తర్వాత పోలింగ్ పర్సెంటేజ్ అనేది 10% పెరుగుతుంది అనమాట. మన ఏపీ ఎన్నికల్లో చూసుకున్నా సరే, రీసెంట్గా మహారాష్ట్ర ఎన్నికల్లో చూసుకున్నా సరే, ఈ పోలింగ్ 5 తర్వాత పెరిగిన తర్వాత పోలింగ్ శాతం అనేది దాదాపు 10% ఉంటుంది. ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనమాట. ఎందుకంటే ప్రజలు ఓట్లేసేటోళ్ళు పొద్దునుంచి క్యూలో ఉన్నప్పుడు పోలింగ్ శాతం 5 తర్వాత ఎందుకు ఇంత విపరీతంగా పెరుగుతుంది అనేది ఒక డౌట్ అయితే వ్యక్తమవుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈవీఎంలు ఒకప్పుడు ఓటు వేసిన వెంటనే ఓటు గీసుకునేది అనమాట. ఓటు ఇట్లా స్విచ్ ఇలా నొక్కంగానే ఎప్పటినే మనకి అక్కడ ఓటు కనిపించేది. కాకపోతే రీసెంట్ డేస్లో ఎలక్షన్లో జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఒక 1 మినిట్ లేదా 30 సెకండ్స్ టైం తీసుకుంటుంది అనమాట. అంటే ఈ 30 సెకండ్స్లో మన ఓట్ అనేది ఏమన్నా ట్యాంపర్ అవుతుందా అని ఒక డౌట్ కూడా వ్యక్తం అవుతుంది చాలా మందికి. ఎందుకంటే ఇది ఓన్లీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏమైనా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఏమైనా ఫేవర్గా వ్యవహరిస్తుందా అనే డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సాయంత్రం 5 తర్వాత పోలింగ్ నమోదు కావడం వల్ల అది బీజేపీ పార్టీకి ఫేవర్గా మారుతుంది అని ప్రతిపక్షాలు, మహారాష్ట్రలో ఓడిపోయిన ఇండియా కూటమి ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారనమాట. ఏదేమైనా కానీ ఎన్నికల్లో ఒకప్పుడు నేను కూడా ఏంటి అంటే ఈవీఎంల మీద ఇట్లా ఎవరైనా విమర్శలు చేస్తారే ఇదంతా కరెక్ట్గానే ఉంటుంది, వీళ్ళు ఓడిపోయినప్పుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి నేను అనుకునేటువంటి. కాకపోతే ఎప్పుడైతే ప్రజానుకూలత ఫలితాలు వస్తూ ఉంటాయో అలాంటప్పుడే మనం ఏపీ ఎన్నికల్లో చూసుకున్నా కానీ, హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో చూసుకున్నా కానీ అవి వ్యతిరేకతంగా ఉంది అనమాట. మీరు అనవచ్చు జమ్మూ కాశ్మీర్లో కానీ, అలాగే జార్ఖండ్లో కానీ ఇండియా కూటమి అనుకూలంగా వచ్చిందని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్లాన్ ప్రకారం 2 స్టేట్లని కనుక ట్యాంపర్ చేసినాం అనుకో, 2 స్టేట్లలో కనుక అనుమానం, 2 వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నాం అనుకో, అప్పుడు రియల్గా అనుమానం వస్తుంది. ఇట్లా అనుమానం రాకుండా ఉండటం కోసం వాళ్ళు ప్లానింగ్ ఏం చేస్తున్నారంటే ఒక ప్రాధాన్యత లేని స్టేట్ ఏమో కాంగ్రెస్ పార్టీ కూటమికి గెలిపేటట్లు చేస్తున్నారు. ఏదైతే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందో అక్కడ మాత్రం బీజేపీ గెలిచేటట్లు చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రధానంగా జర్నలిస్టులు కానీ, చాలామంది విశ్లేషకులు కానీ ప్రజల తీర్పుకి వ్యతిరేకంగా వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఒకప్పుడు జాతీయ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎక్కువ ఉండేది, మోడీ హవా, మోడీ యొక్క గ్లామర్. కాకపోతే
ఇప్పుడు ఏమైతుంది అంటే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా నడుస్తుందన్నమాట. నిజంగా మోడీ హవా ఉంటే పోయిన 2024 ఎన్నికల్లోనే అన్ని సీట్లు తగ్గవు కదా! ఆ మోడీ హవా గ్రాఫ్ పడిపోయిన తర్వాత మరి బీజేపీకి ఎందుకు సీట్లు పెరుగుతున్నాయి అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా ఉంది. ఏదేమైనా గానీ ఈ యొక్క తీరు అనేది ఈవీఎంలో పనితీరు మీద అనుమానాలనైతే తీవ్ర స్థాయిలో అయితా ఉన్నాయి. చూడాలి మరి ఈ యొక్క అంశం మీద ఎలక్షన్ కమిషన్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందనేది. మీకు ఈవీఎంలు ఎఫిషియెంట్‌గా పనిచేస్తున్నాయా? లేదా ఒకవేళ పని చేయకపోతే ఎవరు దానికి కారణం అనేదని మీరైతే కామెంట్‌లో చేయండి. ఓకే మరి. థాంక్ యూ.